ముముక్షు వ్యవహార ప్రకరణం 23వ కథ దృష్టాంతములు. ఓ రామచంద్ర, ఏదైనా ఒకానొక కొత్త విషయం గురించి ఒకరికి తెలియజేయాలనుకున్నామనుకో, అట్లు తెలియచేయుటకు వీలుగా రోజూ చూచే విషయాలను ఉపమానంగా తీసుకుంటూ ఉంటాము. అట్లు విషయమును గ్రహింపచేయుటకు ఉపకరించే ఉదాహరణనే దృష్టాంతము అని అంటున్నాం. రాత్రిపూట గదిలోని వస్తువులను దీపం లేకపోతే గ్రహించలేము కదా. దృష్టాంతముల సహాయం లేకపోతే శిష్యునకు ఒకానొక నూతనార్థం బోధించటం చాలా కష్టం, అసాధ్యమేమో కూడా. ఎందుకంటావా? గురువు తపోధ్యానాదులచే ఎంతో ప్రయత్నించి సత్యమును గ్రహించి ఉంటాడు. సత్యమును అత్యంత వివేక దృష్టితో చూస్తూ ఉంటాడు. కానీ శిష్యుడో మనసునందు అనేక జన్మలలో పేరుకొని ఉన్న దుర్వాసనలను, దురభిప్రాయములను పొరలుగా కలిగి ఉంటాడు. కానీ సత్యంను గ్రహించుటకై ఆరాటపడుతూ ఉంటాడు. వాస్తవానికి సత్యం నిర్దుష్టమైనది, సుస్పష్టమైనది, ఒక్క వాక్యంలో చెప్పగలిగేదే. కానీ శిష్యుని వివేకం అంతటి సునిశితంగా ఉండదు. అందుకే బోధకులంతా దృష్టాంతాలు ఉపయోగించుచున్నారు. అయితే ఒక్క విషయం నీవు గమనించాలి. దృష్టాంతాలన్నింటికీ కారణము అనేది ఒకటి ఉంటుంది. కానీ జ్ఞేయము, సర్వప్రయత్నముల ప్రయోజనంగా తెలియబడే ఆత్మవస్తువు, సద్వస్తువు అయినట్టి పరబ్రహ్మము అనునది సర్వదా కార్యకారణరహితమై ఉన్నది. కారణము లేదు కనుక నిత్యమైనది కూడా. ఈ విధంగా ఒక్క పరమాత్మయందు తప్ప తక్కిన ఉపమాన ఉపమేయములందు కొంత కార్యకారణ భావములు ఉండనే ఉంటాయి. ఈ బ్రహ్మోపదేశ సందర్భంలో కూడా నేను కొన్ని దృష్టాంతాలు ఉపయోగించబోతున్నాను. అయితే నేను ఒక దృష్టాంతంను ఏ బోధ యొక్క అంశమును, విషయమును దృష్టిలో పెట్టుకొని చెప్పుచున్నాను అది గ్రహిస్తూ ఉండాలి. అంతవరకే ఆ దృష్టాంతం గ్రహించాలి. అందుచేత నీవు నిర్మలమైన సూక్ష్మమైన బుద్ధితో నేను చెప్పేది విను. ఉదాహరణకు, త్రాటియందు పాము వలె బ్రహ్మమునందు జగత్తు కలదు అని మనం చెప్పుకున్నామనుకో, ఇందులో వివర్తాంశనమును మాత్రమే గ్రహించాలి. అనగా చీకట్లో త్రాడు సర్పము అనే పదార్థంగా తోచుచున్నట్లే బ్రహ్మమే సర్వదా ఉండి ఉన్నది. చూచేవారి భ్రమ వల్ల జగత్తు అనబడు దానిగా తోచుచున్నది అని గ్రహించాలి. అంతేకాని ఏ విధంగా బ్రహ్మము నిత్యము, అఖండము, నిరతిశయానందము అయిన స్వభావము కలిగి ఉన్నదో అట్లే ఈ జగత్తులోని పదార్థజాలం అట్టి స్వభావమే కలిగి ఉన్నది అని నిశ్చయానికి రాకూడదు. బ్రహ్మమును బోధించటానికి మనం తీసుకునే ఉపమానాలన్నీ స్వప్న వస్తువుల్లాగా మిథ్య అయినట్టి ఈ జగత్తులోనివే కదా. అయితే అట్టి ఉపమానములు మేము ఉపయోగించి శిష్యుని అజ్ఞానం తప్పకుండా పోగొట్టగలుగుచున్నాం. అందుచేత నిరాకారమగు బ్రహ్మము విషయంలో సాకారమగు దృష్టాంతాలు ఎందుకు పనికి వస్తాయి అని తలచి బోధకు తిరస్కరించకండి. ఓ సర్వ సభికులారా, నేను ఏది దృష్టిలో పెట్టుకొని ఒకానొక దృష్టాంతము చెబుతూ వస్తున్నానో అది గ్రహించగలిగినట్టి సుతీక్షమైన బుద్ధి మీరంతా కలిగి ఉండాలి సుమా. పరమ వస్తువును ఏ ఒక్క దృశ్య పదార్థంతో కూడా పోల్చి ఇది ఇట్టిది అని చెప్పలేని మాట నిజమే. ఎక్కడ వాక్కు, మనస్సు గ్రహించజాలక వెనుకకు మరలుతాయో, ఏదైతే అనుభవ మాత్రమే అయి శేషించుచున్నదో అట్టి ఆత్మతత్వం విషయంలో ఏది సమగ్రమైన దృష్టాంతంగా ఉపయోగించగలదో చెప్పు. అందుచేత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విశేషమును, ఒక్కొక్క దృష్టాంతంను ఉపయోగించి ప్రతిపాదిస్తున్నాం. దృష్టాంతముల సహాయంతో ఇది మాత్రం ఎట్లు కాదు అని తప్పక ప్రతిపాదించి చూపుచున్నాం. నేను ఉపయోగించే ఒక దృష్టాంతమును మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ దృష్టాంతంలోని దోషము ఇది కనుక మీరు చెప్పేది కుదరదు అని వితండవాదాలు చేసుకోకండి. దృష్టాంతాలను చూచి మార్చే ప్రతిపాదించబడుచున్న బ్రహ్మోత్తమము యొక్క అస్తిత్వమును తిరస్కరించే వారితో వాదించి లాభమేమున్నది? కొంచెం విచారించి చూస్తే ఈ జగద్వస్తువులోని వస్తువునకు, స్వప్నావస్థలోని వస్తువుకు భేదమేమీ లేదు. ఇది కల్పనచే ఇప్పటికి సత్యము వలె అనిపిస్తున్నట్లే స్వప్న సమయంలో కూడా స్వప్న దృశ్యం సత్యమనియే అనిపిస్తుంది. అయితే ఈ రెండూ మిథ్యయే. అందుచేత ఈ జగత్తు సర్వకాలములందు అవస్తువే అయి ఉన్నది. ఆహా, చూసావా రామా, ఎంతటి చమత్కారమో. సరే, ఇప్పుడు బాల్యము నుండి మనలను ఆవహించి ఉండే ఈ జగత్తు అనే భ్రమ
మిథ్యయే అనునట్టి నగ్న సత్యం బోధించుట ఎట్లా? అందుకుగాను మేము స్వప్నము, సంకల్పము, ధ్యానము, వరము, శాపము, ఔషధము ఇత్యాది అనేక దృష్టాంతాలు సమయోచితంగా తీసుకొని చెప్చున్నాం. అప్పుడా శిష్యుడు అవును నిజమే, ఇది స్వప్నం వంటిదే అనే నిశ్చయానికి వస్తూ ఉన్నాడు. ఇదే నియమము తత్వబోధన చేసే అన్ని గ్రంథాలలోనూ అనుసరించబడినది. కనుక మేము దృష్టాంతం చెప్పుచున్నప్పుడు బోధింపబడుచున్న అంశను సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ జగత్తు స్వప్న సంకల్పములోని వస్తుజాలము వలె భ్రమ మాత్రమే లేక అసత్యమే అనే జ్ఞానం ఈ శాస్త్రం పఠించుటచే తప్పకుండా కలుగుతున్నదని కూడా చెప్పలేం. ఎందుకంటావా? విషయం బోధపడినప్పటికీ వాసనలు కూడా శమించాలి కదా. కాబట్టి అది సంస్కారము అనుసరించి క్రమంగా ప్రాప్తించవలసినదే. అయితే అట్టి ప్రయత్నమునకు సిద్ధంగా ఉన్న జీవులకు తగిన విచారణ, ప్రోద్బలం ఇందు లభిస్తున్నాయి. ఏది ఏమైనా నిష్కల్మష సంస్కారవంతులు, విచారశీలురు మాత్రం ఇది పఠించుచుండగానే ఉత్తమమగు సర్వసమత్వం, ఆత్మ తదాత్మము పొందుటం జరుగుతోంది. ఈ కనపడేదంతా స్వప్న సంకల్ప ధ్యానములందు నగరము వంటిదే కనుక నేను ఈ స్వప్న సంకల్ప ధ్యానములందు అందలి అనుభవములను దృష్టాంతంగా తీసుకుంటున్నాను. ఒకడు నిద్రిస్తున్నప్పుడు ఒక కల కంటాడనుకో. ఆ కలలోని అనుభవములు గుర్తు చేసుకోవటంలోనూ భూతకాలపు జాగృతావస్థకు సంబంధించిన అనుభవములను గుర్తు చేసుకోవటంలోనూ భేదమేమున్నది? అది అట్లుండగా స్వప్నంలోని ఘోర దృశ్యములు జాగ్రత్తలో అరవటం, కలవరించటం, వణకటం వంటి ప్రతిస్పందనలుగా అప్పుడప్పుడు పరిణమిస్తూ ఉంటాయి కదా. ఈ స్వప్న జాగ్రత్తలు ఎప్పటికప్పుడు అప్పటికి మాత్రం వాస్తవమేనని అనిపిస్తూ మరొకప్పటికి గడిచిపోయినట్టి అనుభవం మాత్రంగా, జ్ఞాపక మాత్రంగా ఉండిపోతున్నాయి. అందుకే ఈ రెండిటికీ భేదం లేదని చెప్పుచూ దృష్టాంతంగా తీసుకుంటున్నాం. సువర్ణమే ఆభరణమునకు కారణం కదా. అదే దృష్టాంతం చెప్పాననుకో. నా ఉద్దేశం బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం అని చెప్పాలని. అట్లు చెప్పినప్పుడు బంగారము ఆభరణాలుగా ఆకారం పొందినట్లు బ్రహ్మము జగత్తుగా ఆకారాదులు పొందుచున్నది అని గ్రహించవద్దని మరలా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సువర్ణము యొక్క సర్వధర్మములు గ్రహించకుండా ఒకానొక అంశ మాత్రమే తీసుకొని తత్వ విషయమై బోధిస్తున్నానని గ్రహించాలి. అట్లాగే ఆభరణం రాళ్లు దాగి ఉంటాయి కదా అనే మీమాంస చేయబడకుండుగాక. చీకట్లో గల వస్తువు చూడాలంటే దీపపు వెలుగే ఉపయోగపడుతుంది కానీ ప్రమిద, నూనె, వత్తు కాదు కదా. అదేవిధంగా ఉపమానంలోని ఒకానొక లక్షణం ఉపమేయానికి ఉన్నట్లు గ్రహించటమే శిష్యుని సూక్ష్మబుద్ధికి తార్కాణం.